హాయ్ గైస్, నా పేరు సాయి. ఈరోజు వీడియోలో మనం మాట్లాడిపోయేది ఏంటంటే బోయా M1 మైక్ ఇంకా బోయా బాయ్ V1 మైక్. ఇది వైర్లెస్ మైక్, ఇది వైర్డ్ మైక్. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటో మనం మాట్లాడదాం డీటెయిల్గా. ఎందులో బాగుంటుంది అవుట్పుట్, దేని ప్రైస్ ఎలా ఉంటుంది, దీంట్లో మీకు బ్యాకప్ ఎలా వస్తుంది, ఎంత రేంజ్ ఉంటుంది, అన్ని విషయాలు చాలా డీటెయిల్గా మాట్లాడదాం. కాబట్టి దానికంటే ముందర ఛానల్ పైన మీరు కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా ఛానల్ ఉంది, దాన్ని జాయిన్ చేయండి. అక్కడ ఇంపార్టెంట్ ఫైల్స్ ఇంకా అప్డేట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం, లెట్స్ బిగిన్. సో గైజ్, ఇక్కడ మీరు చూస్తున్నారు నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇది బోయా M1 మైక్, ఇంకా నా రైట్ సైడ్లో ఉన్నది ఇది బోయా బాయ్ V1 మైక్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోయా బాయ్ M1 మైక్ గురించి మాట్లాడదాం. సో సింపుల్గా ఉంటుంది, దీని వైర్ చాలా పొడుగ్గా ఉంటుంది. మీకు 20 feet అనేది దీని వైర్ లెంత్ ఉంటుంది. బట్ యాక్చువల్లీ నేను ఏం చేశానంటే దీని కేబుల్ తగ్గించాను యాక్చువల్లీ. సో నేను వేరేది హెడ్ ఫోన్ వైర్ ఉంటుంది కదా, అది పెట్టేసి దీనికి షోల్డరింగ్ చేశాను. సో చాలా పొడుగు అవుతుందని నేను తగ్గించాను దాని లెంత్. బట్ దీని లెంత్ చాలా పొడుగు ఉంటుంది, 20 meters వరకు చాలా పొడుగు ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది నేను హెడ్ ఫోన్ వైర్ ఇక్కడ అటాచ్ చేశాను, అందుకు అంత చిన్నగా వైర్ మీకు కనపడుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఇలా అటాచ్ చేస్తాం. దాని తర్వాత ఇది ఒక క్లిప్పు, మీరు ఇక్కడ మీ కాలర్కి వాటికి అటాచ్ చేయడానికి ఇలా ఉంటుంది. ఓకే, ఇదంతా మీకు ఒక పౌచ్లో ఉంటుంది మొత్తం ఇదంతానే. బట్ యాక్చువల్లీ నేను ఆ పౌచ్ అన్నీ ఎక్కడో పెట్టాను, నాకు గుర్తులేదు. ఓకే, సో ఇక్కడ మీరు దీన్ని ఇక్కడ సెల్ వేసి మీరు మీ కెమెరాకి ఒకవేళ యూస్ చేస్తున్నారనుకోండి బోయా M1 మైక్. సో ఏంటంటే మీరు ఇందులో సెల్ వేయాల్సి వస్తుంది, తర్వాత ఇది ఇలా పెట్టొచ్చు. ఓకే, బట్ మీరు నార్మల్లీ ఫోన్కి అటాచ్ చేసి యూస్ చేయాలనుకుంటే మీకు సెల్ వేసి పని ఉంటుంది అందులో. ఓకే, సో ఇది సింపుల్గా ఉంటుంది చాలానే. సో ఇలా ఉంటుంది బోయా M1 మైక్. సో మీరు డైరెక్ట్లీ దీన్ని మీ ఫోన్లో పెట్టుకుండి డైరెక్ట్లీ యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, అవుట్పుట్ బాగా మంచిగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడదాం మనం బోయా బాయ్ V1 మైక్ గురించి. ఇది వైర్లెస్ మైక్. ఓకే, సో ఇక్కడ కొంచెం ఇది ఇలా దొరుకుతుంది మనకి. సో ఇందులో కూడా మీకు ఇలాగ ఫిల్టరు అన్నీ ఉంటాయి. సో ఇది రిసీవర్ సెక్షను, ఇదేమో ట్రాన్స్మిటర్ సెక్షన్. ఓకే, సో ట్రాన్స్మిటర్ సెక్షన్లో మీకు ఇలాగ మొత్తం ఆప్షన్స్ అన్ని దొరుకుతాయి. 2 ట్రాన్స్మిటర్లు కూడా దొరుకుతుంది, సింగిల్ ట్రాన్స్మిటర్ కూడా దొరుకుతుంది. సో ఇక్కడ రిసీవర్ సెక్షన్ మీరు ఏంటంటే ఇక్కడ ఐఫోన్లో కూర్చోచ్చు, లేకపోతే మీరు మీ ఆండ్రాయిడ్లో కూడా కూర్చోచ్చు. సో నేను ఐఫోన్ది తీసుకున్నాను కాబట్టి ఇది లైట్నింగ్ పోర్ట్ తోటి వచ్చింది. ఓకే, సో ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అన్నీ ఉంటాయి మీకు. ఇందులో లైట్ అన్నీ బ్లింక్ అవుతాయి, బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది అటాచ్ చేసిన వెంటనే ఫోన్కి. దాని తర్వాత ఇక్కడ మీరు రిసీవర్ ట్రాన్స్మిటర్ సెక్షన్కి వచ్చారనుకోండి, ట్రాన్స్మిటర్ సెక్షన్ పైన కూడా ఇలాగ మీకు ఈ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక పవర్ బటన్ ఉంటుంది, దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఇక్కడ పవర్ అనేది ఆన్ అవుతుంది. సో బ్లూ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. పవర్ బటన్ ఒకసారి మళ్ళీ నొక్కారనుకోండి, జస్ట్ లాంగ్ ప్రెస్ కాదు, జస్ట్ నొక్కితే మ్యూట్ సెక్షన్లోకి వెళ్తుంది, మ్యూట్ అయిపోద్ది ఆడియో. ఓకే, మీరు మళ్ళీ దాన్ని నొక్కారంటే అన్మ్యూట్ అవుతుంది. హోల్డ్ చేసి పెడితే పవర్ ఆఫ్ పవర్ ఆన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ పైన ఇంకో బటన్ ఉంది కదా, NR అంటే ఇది నాయిస్ రిడక్షన్ బటన్. అది దీన్ని ఒకసారి నొక్కితే ఇక్కడ లైట్ అనేది గ్రీన్ అవుతుంది. సో దీంతో ఏమవుతుందంటే మీ నాయిస్ రిడక్షన్ మోడ్ అనేది ఇనేబుల్ అవుతుంది. సో దీంతో ఏంటంటే మీకు నాయిస్ అనేది అక్కడ ఫ్యాన్ నాయిస్ కానీ ఏమైనా నాయిస్ ఏమైనా ఉంటే చిన్న పెద్ద నాయిస్లు అన్నీ తగ్గిపోతాయి దాంతో. సో చాలా బాగుంటుంది, దానికట్టు యూస్ చేయొచ్చు. సో ఇలా మోడ్స్ ఉంటాయి. దీన్ని ప్రైస్ గురించి చెప్పాలంటే దీని ప్రైస్ ఏమో 2500 పడుతుంది ఈ వైర్లెస్ మైకు. ఇంకా బోయా M1 మైక్ ఉంది కదా, ఇందాక చూపించాను కదా, దాని ప్రైస్ ఏమో 800 rupees పడుతుంది. సో టాకింగ్ అబౌట్ దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంటుందంటే మీకు 9 hours అనేది బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. దీని డిస్టెన్స్ గురించి మాట్లాడాలంటే 50 meters వరకు లెంత్ వరకు పనిచేస్తుంది ఇది. ఓకే, వైఫై బేసు 2.4 GHz వైఫై తోటి ఇది వస్తుంది. దాంతో మీకు ఇలా కనెక్షన్ అనేది అవుతుంది, మీ ఫోన్కి గుచ్చిన వెంటనే పనిచేస్తుంది. ఓకే, సో ఇందులో 2 types వస్తాయి. ఒకటేమో లైట్నింగ్ పోర్ట్ ఐఫోన్ కోసం, ఇంకోటేమో USB-C పోర్ట్, అదేమో ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం యూజ్ చేయొచ్చు మీరు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్జన్స్ ఉంటాయి. ఇంకా V1 అంటే సింగిల్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను ఇది ట్రాన్స్మిటర్. V1 అంటే సింగిల్ ట్రాన్స్మిటర్, V2 అంటే 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి, అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాగ మొత్తం మీకు ఏంటంటే ఇందులో దొరుకుతాయి సామాను అన్నీ. సో ఇలా ఉంటుంది మీ బోయా బాయ్ V1 మైక్. ఇది వైర్లెస్ మైక్, చాలా బాగుంటుంది. మీరు దీన్ని యూస్ చేయొచ్చు. నార్మల్లీ మీరు ఏమన్నా వ్లాగింగ్ ఏమైనా చేద్దాం అనుకుంటే అక్కడ మీరు యూస్ చేయొచ్చు. లేకపోతే మీకు వైర్ ఉండే ప్లేస్లో కుదరదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా రన్నింగ్ చేసే టైప్ కానీ లేకపోతే ఏదో ఒకటి అన్నా మీరు రికార్డ్ చేస్తున్నారు వీడియోస్, కాకపోతే ఏంటంటే కాన్స్టెంట్లీ ఒక ప్లేస్లో ఉండట్లేదు, అటు ఇటు వెళ్ళేలాగా అయితే మీరు ఈ వైర్లెస్ మైక్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫిక్స్ పొజిషన్లో ఉండే లెక్క అయితే ఈ వైర్డ్ మైక్ తీసుకోవచ్చు. ఓకే, సో వైర్డ్ మైక్ అనేది చాలా బాగుంటుంది. దీని అవుట్పుట్ అనేది చాలా సూపర్ వస్తుంది యాజ్ కంపేర్ టు వైర్లెస్ మైక్. ఓకే, సో దీని గురించి ఎలా సౌండ్ అవుట్పుట్ వస్తుందో అది కూడా చూపెడతాను నేను మీకు ఇప్పుడు 1 by 1. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు
వైర్లెస్ మైక్ గురించి చెప్తాను, అంటే దాంట్లో రికార్డ్ చేస్తాను వాయిస్, దాంట్లో నార్మల్ మోడు, తర్వాత అందులో నాయిస్ రిడక్షన్ మోడు, 2 మోడ్లు యూస్ చేసి చూద్దాం. తర్వాత ఎలా అవుట్పుట్ వస్తుందో దాన్ని నోట్ చేద్దాం. దాని తర్వాత వైడ్ మైక్ యూస్ చేస్తే దాంట్లో ఎలా అవుట్పుట్ మనకి సౌండ్ వస్తుందో అది కూడా మనం చూద్దాం. మొత్తం డీటెయిల్గా ఎండ్ దాకా వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నేను ఏం చెప్పబోతున్నాను, ఏంటి సౌండ్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడు మీకు టెస్ట్ చేసి చూపెడతాను ఎలా అవుట్పుట్ వస్తుందో రెండిట్లు మైక్ పైన. సో లెట్ స్టార్ట్ ద టెస్టింగ్. ఇంకా ఇంకో విషయం ఒకటి మర్చిపోయాను నేను చెప్పటం. సో మీరు ఈ వైర్లెస్ మైక్తో పాటు మీకు ఒక సాఫ్ట్వేర్ అనేది బోయా ప్రొవైడ్ చేస్తుంది. సో బోయాది ఒక సాఫ్ట్వేర్ అనేది వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే బోయా సౌండ్ అని ఇది ఒక అప్లికేషన్ మీకు దొరుకుతుంది ప్లే స్టోర్లో. సింప్లీ దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇంకా మీరు ఈ బోయా వైర్లెస్ మైక్ ఉంది కదా, దీన్ని కొంచెం కన్ఫిగర్ చేయొచ్చు. అంటే ఈ వైర్లెస్ మైక్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి కన్ఫిగర్ చేయొచ్చు ఈ యాప్ త్రూ. అంటే ఇందులో చాలా సెట్టింగ్స్ ఉంటాయి, మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, ఫైల్స్ ఎక్కడ సేవ్ అవుతున్నాయి అన్నీ కనపడతాయి. ప్లస్ సెట్టింగ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ టైపు ఆడియో పారామీటర్స్ అన్ని టైపు మీకు ఇక్కడ అవుట్పుట్ అనేది చూడటానికి దొరుకుతుంది. సో మీరు ఏంటంటే ఇక్కడ అన్ని విషయాలన్నీ మీరు ఇక్కడ నుంచి నోట్ డౌన్ చేసుకోవచ్చు. సో మీరు ఇవన్నీ చూడగలుగుతారు. సో బాగుంటుంది, ఇందులో మీకు అవుట్పుట్ అంతా సూపర్ ఉంటుంది. సో మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏమేమి వోకల్స్ ఉన్నాయో, సౌండ్ రిడక్షన్ లెవెల్స్ అని, ఇంకా ఇక్కడ లో కట్ అని, ఇవన్నీ మీకు ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ త్రూ. ఓకే, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ వైర్లెస్ మైక్ కొంటే దాంతోపాటు ఖచ్చితంగా మీరు ఇది అప్లికేషన్ ట్రై చేశారంటే మీకు అవుట్పుట్ అనేది బాగుంటుంది. దాంట్లో మీకు ఏ సెట్టింగ్ ఎలా పెడుతుంటే బాగా అవుట్పుట్ వస్తుందో మీరు చూసుకోవచ్చు వీడియో రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం టెస్టింగ్ చేద్దాం, ఎలా అవుట్పుట్ వస్తుందో మనం చూద్దాం. లెట్ స్టార్ట్ ద టెస్టింగ్. సో గైజ్ ఇప్పుడు మీరు సౌండ్ వింటున్నారు కదా, అది బోయా బై V1 మైక్ నుంచి వింటున్నారు. ఇంక ఇప్పుడు ప్రెజెంట్లీ ఇది నార్మల్ మోడ్లో ఉంది. సో నేను దీన్ని నాయిస్ రిడక్షన్ మోడ్ అనేది ప్రెస్ చేస్తాను. దాని తర్వాత నా సౌండ్లో ఏమైనా చేంజెస్ మీకు కనపడుతున్నాయో చెప్పండి. సో ఇక్కడ నేను నాయిస్ రిడక్షన్ అనేది ఇక్కడ ఆన్ చేశాను. ఇక్కడ బ్లూ నుంచి లైట్ గ్రీన్లో మారింది. సో మీరు చూడగలుగుతున్నారు. సౌండ్లో ఏమైనా చేంజెస్ మీకు కనపడుతున్నా దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో గైజ్ ఇప్పుడు సౌండ్ మీరు బోయా బై M1 మైక్ నుంచి వింటున్నారు. సో ప్రీవియస్లీ మీరు బోయా బై V1 వైర్లెస్ మైక్ నుంచి విన్నారు. సో డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉందనేది. సో ఇదే వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి. ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో గుడ్ బై, టేక్ కేర్.